మీరున్న దగ్గర మీ ఇళ్లల్లో, మీరున్న సమాజంలో మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో నాకు తెలియదు, కానీ మీరు మీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ఇంటి పక్కనోళ్ళని, ఆ ఎదురింటోళ్ళని, వెనకింటోళ్ళని అందరినీ చూడండి. సమాజాన్ని ఒకసారి కళ్ళారా చూడండి. సమాజాన్ని ఒక్కసారి నిలబడి కళ్ళారా చూసినప్పుడు ఏం జరిగిద్ది అని అంటే, ఈ జీవితాలన్నీ నశించిపోయేగా ఒక దర్శనం ఏర్పడిద్ది. ఏదో సాదాసీదాగా ఇంట్లోకి వెళ్తున్నాం వస్తున్నాం అని అంటే, నిలబడు, నీ ఇంటి ముందు నిలబడి ఒక్కసారి చూడు, నీ సమాజాన్ని చూడు. ఈ సమాజంలో ఎవరు రక్షించబడ్డారు, ఎవరు రక్షణ పొందలేదు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ స్థితి ఏంటి, వీళ్ళ స్థితి ఏంటి? కోటీశ్వరుడే కానీ వీడి అంతం ఏంటి? అందగత్తే కానీ ఈమె అంతం ఏంటి? అందగాడే కానీ వీని అంతం ఏంటి? ఎప్పుడన్నా చూసావు అట్లా సమాజాన్ని? చూడు, నీ సమాజాన్ని అట్లా నిలబడి చూడు. ఎంతమంది నశించిపోయే గొర్రెలు నీ కళ్ళ ముందున్నాయో నీకు అర్థమైద్ది. చూస్తే అర్థమైద్ది, మన దర్శనం పెరిగిద్దరే వీళ్ళందరూ నరకానికి చేరేవాళ్లే కదా. నేనేం చేయలేనా వీళ్ళ కోసం? ఒక గురి ఏర్పడిద్ది. గురి లేనోడు గుంటలో పడతాడు, గురిగిలిగని వాడు లక్ష్యాన్ని చేరుకుంటాడు.